హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిని రిహాన్ 2023. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మిక్స్ బాజీ ఎలా చేయాలో చూసేయండి. సో ముందుగా కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఆలు, కాలీఫ్లవర్, చిక్కుడుగాయ, గోరుచిక్కుడుగాయ, టొమాటో, వంకాయ, ఆనియన్, మిర్చి, కరివేపాకు, కొత్తిమీరకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇవి వెజిటేబుల్స్ అన్నీ అయితే ఒక బౌల్లోకి తీసేసుకున్నా. అందులో ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసేసి బాగా కలుపుకుంటూ వెజిటేబుల్ ముక్కలను అయితే కడిగేసాను. తర్వాత కొన్ని వాటర్ వేసి పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కడాయి పెట్టేశాను. సో ఈ కడాయిలో మన వెజిటేబుల్స్ అయితే 1/2 kg వరకు ఉంటాయి. సో 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని అయితే యాడ్ చేసేసాను. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర అయితే వేసుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత మిర్చి, ఆనియన్ అయితే వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బట్ నేనైతే మర్చిపోయి తర్వాత వేసుకున్నాను అనమాట. సో అది బాగా వేగిన తర్వాత పసుపు యాడ్ చేసేసాను. పసుపు యాడ్ చేసినాక నాకు గుర్తొచ్చింది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదని. సో అది కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకున్నాను. తర్వాత ముందుగా టొమాటో ముక్కలను అయితే యాడ్ చేసేసి కొంచెం స్ప్రెడ్ చేశాను. సో ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. మొత్తం మన కర్రీకి ఎంత పడుతుందో అంత ఉప్పు అయితే యాడ్ చేసేసుకొని మూత పెట్టుకోవడం వల్ల ఒక 5 to 8 minutes లోపు టొమాటోలు అయితే బాగా ఉడికిపోయి ఇలా మగ్గిపోతాయి. కొంచెం స్మాష్ చేస్తున్నట్టయితే కలుపుకొని ఇందులో ఏం యాడ్ చేసుకోవాలంటే చూడండి. సో అలా స్మాష్ చేయడం వల్ల మంచిగా మగ్గినట్టయితే అయిపోతాయి. తర్వాత ఇవైతే ఉప్పు నీళ్ళలో కట్ చేసి వేసుకున్నానండి వంకాయలు, నల్లబడకుండా ఉంటాయని చెప్పి. సో అవి యాడ్ చేసేసాను. అలాగే మనం వెజిటేబుల్స్ క్లీన్ చేసి పెట్టుకున్నాము కదా, అవి కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇలా మొత్తం మనం వేసిన పోపు అంతా ఈ ముక్కలకు పట్టేలా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకోవాలండి. ఒక 5 minutes అలా వేగనిస్తే చూడండి అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ వాటరు తోటే మన ముక్కలన్నీ ఉడికిపోతాయి. ఒకవేళ అయ్యో మాడిపోతుందేమో అని అనిపిస్తే ఇలా మూత పైన కొన్ని వాటర్ యాడ్ చేసేస్తే సరిపోతుంది. ఏం మాడకుండా ఉంటాయి. సో వాటర్ అన్నీ ఇంకిపోయాయి చూడండి. వాటర్ అన్నది ఆవిరితోటి లోపల దిగిపోతాయి అన్నమాట. సో చూడండి ఎంత బాగా అయిందో కూర. సో ఆల్మోస్ట్ 90% ఉడికిందండి. అలా అని చెప్పి ఇంకా కాసేపు అయితే పెడదామని మళ్ళీ మూత పెట్టి కొన్ని వాటర్ అయితే మూత పైన యాడ్ చేసేసాను అనమాట. సో నెక్స్ట్ ఆ వాటర్ అయితే ఇంకిపోలేదులేండి, బట్ కర్రీ ఉడికిపోతుంది కదా అని చెప్పి వాటర్ అయితే అందులో వేయకూడదు. సో చూడండి ఆయిల్ కూడా ఎంత బాగా పైకి వచ్చేసిందో. సో ఇందులో కొంచెం కారంని యాడ్ చేసుకుంటే కలర్ కోసం బాగుంటుంది అనమాట. సో అది కూడా కారం యాడ్ చేసేసి అది ఉడకడం కోసం, కారం కూడా ఉడకాలి కదా అండి. సో దానికోసం అని చెప్పి మూత అయితే పెట్టి ఒక 5 minutes ఉడికించుకున్నా. చూడండి ఆయిల్ ఎంత బాగా పైకి వచ్చిందో. సో మన మిక్స్ బాజీ అయితే రెడీ అయిపోయిందండి. లాస్ట్లో కొత్తిమీరకు వేసుకొని ఒకసారి కలుపుకుంటే మిక్స్ బాజీ అదేనండి. అన్ని కూరగాయలు కలుపుకొని చేసుకునే మన కూర అయితే రెడీ అయిపోయింది. చాలా హెల్తీగా అలాగే రుచికి రుచి చాలా బాగుంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. బాయ్.